హాయ్ దిస్ ఇస్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో చాలా రోజులు అవుతుంది కదా మనం వీడియోస్ చేయక. సో డైలీ లాగ్ మళ్ళీ స్టార్ట్ చేసిన. సో డైలీ లాగ్స్ ఎందుకు చేస్తలే అంటే కంటెంట్ ఉండాలి, కంటెంట్ లేని వీడియో అయితే ఎవరు చేయలేదు. సో అందుకనే నేను చేయలేదు. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. మానిటేషన్ కూడా కంప్లీట్ అయ్యి దగ్గరికి వచ్చింది కాబట్టి డైలీ లాగ్స్ అయితే చేసిన. రైడింగ్ కూడా స్టార్ట్ చేసిన. చాలామంది మనం బిట్టుగా అడుగుతారు. సో బైక్ ఏది బ్రో, నీ బైక్ ఏది ఏదని. విలేజ్లో కూడా చాలామంది నీ బైక్ ఏది కనిపిస్తుంది. నేను తీసలేను, అసలు లోపల పెట్టిన. సో 2 days అవుతుంది తీసి, బయట తీసి మళ్ళీ నేను ఇవాళ వాషింగ్కి ఇచ్చిన, అంటే సర్వీసింగ్ ఇచ్చిన అనమాట. సర్వీసింగ్ ఇచ్చిన, అది సర్వీసింగ్ అవుతుంటుంది. సో అయితే నేను ఇంతవరకు నా మోటోలాగ్ సెటప్ ఎవ్వరు చూడలేదు అనమాట. సో ఈరోజు నా మోటోలాగ్ సెటప్ ఏమేమి ఉన్నాయి అవి చూపిస్తా. అసలు ఏమేమి ఉన్నా, ఏమేమి ఉన్నాయి అవన్నీ, అంటే మా పాతిల నుంచి కొత్త ఇల్లుగా షిఫ్ట్ అయినాక అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా. సో ఇప్పుడైతే చూపిస్తా, ఎంత కాస్ట్ అయిందో కూడా చూపిస్తా. అసలు చాలా అంటే 5 lakhs దాకా అసలు ఖర్చు వచ్చింది. ఇప్పుడైతే అది చూపిస్తా ఒకసారి, లెస్సి. సో చాలా రోజులు తీసిన కాబట్టి మొత్తం డస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి ఇదనమాట నా మోటో లాగింగ్ సెటప్. అంటే నేను రైడింగ్ పోయేది మొత్తం సెటప్ ఉంటుంది కదా, ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది నా లాగింగ్ సెటప్ అనమాట. ఇది నేను రైడింగ్కి అయితే వెళ్తా కదా. సో రైడింగ్కి వెళ్ళినప్పుడు నేను మెయిన్లీ ఏంటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి రైడింగ్ గేరు. సో రైడింగ్ గేర్ మనం ప్రొటెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇలా ఇది ఉందా, మన హ్యాండ్ చెస్ట్కి ఏం కాకుండా, ఇది బ్యాక్కి ఏం కాకుండా, ఇది కూడా చెస్ట్కి ఏం కాకుండా, ఇవి ఉన్న సేఫ్టీ అనమాట. ఇది మళ్ళీ హ్యాండ్స్కి కూడా ఉంటాయి, ఇలా లోపల ఉంటాయి, ఇక్కడ సైడ్కి. సో ఇది దీంట్లో లైనర్లు వస్తాయి. సో ఈ లైనర్ ఏంటంటే మనం ఇప్పుడు వింటర్ కదా, సో లోపల వేసుకునేది. ఇంకో లైనర్ ఉంటుంది కానీ అది ఎక్కడ వేసినా దొరుకుతలేదు. సో అది రెయిన్కి వస్తుంది అనమాట. ఇది మళ్ళీ నేను ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నా, అదేంటంటే రెనాక్స్లో రెయిన్ గేర్ అనమాట. దీని మీద మనం రైడింగ్ చేస్తుంటే అది వేసుకోవచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది అది. ఇది మళ్ళీ వచ్చేసి మనకు ల్యాప్టాప్ మెయిన్లీ ఏంటంటే మనకు ల్యాప్టాప్ కావాలి ఒకటి ఎడిటింగ్కి. సో ల్యాప్టాప్ ఇది ఒకటి. సో పవర్ బ్యాంక్ అనమాట. ఇది 2000 mAh పవర్ బ్యాంక్. ఇది 2000 వోల్టేజ్. ఇది ఇన్స్టా 360. మళ్ళీ నేను ఇప్పుడు వీడియో తీస్తుంది గోప్రో అనమాట. దాని ఛార్జింగ్ కేబుల్స్ అవన్నీ ఇంకా చాలా కేబుల్స్ ఉన్నాయి కానీ అవి ఎక్కడో యాడ్ చేసేసిన. సో ఇది అది గోప్రో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకునేటి అనమాట. ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు నేను అది తీస్తున్నా. ఇది ఇన్స్టా 360. దీనికి ఇంకో కెమెరా వస్తుంది. సో అది లోపల పెట్టిన, ఇది వైట్ ఉందనమాట. ఈ కేబుల్స్, ఇది బండి ఇన్స్టా 360కి పెట్టుకోనికి ఇవన్నీ కేబుల్స్. సో ఇది ఎక్స్ట్రా మైక్. మళ్ళీ ఇది మన హెల్మెట్లో మాట్లాడాలి అంటే మెయిన్లీ ఇది అడాప్టర్ ఉండాలి. దీనికి 6000 ఉంది అప్పుడు. సో ఇదనమాట. మళ్ళీ ఇది వచ్చేసి నా బైక్కి. ఇదేమో డ్రోను, DJI Mavic అనమాట, మినీ డ్రోన్ ఇది. సో ఇది వచ్చి మన రైడింగ్ సేఫ్టీ, మన ఇట్లా ఉంటుంది కదా, సో ఇలా పెట్టుకోనికి అనమాట. సో ఇలా ఉంటుంది కదా, ఇది అనమాట ఇక్కడ పెట్టుకోనికి. సో షూ ఇవి ఇప్పుడు యూజ్ చేస్తలేను కాబట్టి ఇలా ఉన్నాయి. యూజ్ చేస్తుంటే సో షైనింగ్ ఉంటాయి, దుమ్మట్టి ఇలా ఉంది. ఇదేమో నేను సోలోగా, అంటే బైక్ కాకుండా ఇవన్నీ 1 day ట్రిప్ ఉంటాయి కదా, సో దానికోసమని ఈ బ్యాగు. సో అది కూడా లగేజ్ పర్పస్, మళ్ళీ ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టుకునే ఇంకా అది ఎక్స్ట్రా బ్యాగ్ అనమాట. సో నేను ఈ లగేజ్ అంతా మౌంట్ చేసుకోవడానికి అవన్నీ. ఇంకా వచ్చేసి అదేమో లగేజ్, అది మా ఆఫీస్లో ఇచ్చారు, నేను కొనలేదు. ఇదేమో ఫస్ట్ నేను మోటో లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది తీసుకునే హెల్మెట్ వీగా. సో మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చినది. సో ఇవేమో మన ట్రావెలింగ్కి మెయిన్ ఇవే అనమాట, సైడ్ బ్యాగ్స్ అంటారు. సైడ్ బ్యాగ్స్ ఇవి హిమాలయకి. ఇవి 6000 7000 ఉండే ఇవి. ఈ హెల్మెట్. సో ఈ హెల్మెట్ చాలా అంటే చాలా పవర్ఫుల్ హెల్మెట్ అనమాట. సో నాకు చాలా ఇష్టమైన హెల్మెట్ ఇది ఒకటి. మళ్ళీ లూబ్రికేషన్ అయిపోయింది. సో క్లీనింగ్ ఒకటి ఉంది. సో క్లీనింగ్ది ఎప్పుడైనా మెయింటైన్ చేస్తా. అదేమో రెయిన్ పాయింట్ అనమాట. జాకెట్ ఉన్నాయి కదా, సో అది పాయింట్. ఇది ఎక్స్ట్రా మార్నింగ్. ఇది దాని అనమాట. ఇది మన మొత్తం సెటప్. సో ఇది మన మొత్తం సెటప్. ఇప్పుడైతే ఒక్కొక్కటి ఎంతనో చెప్తా. అది 6000, అది 3000.
ల్యాప్టాప్ 42,000, పవర్ బ్యాంక్ 2,000, ఇన్స్టా 360 వచ్చేసి 42,000, గోప్రో వచ్చేసి 38,000. మనకు DJI మ్యాక్ మినీ డ్రోన్ ఉందిగా, డ్రోన్ వచ్చేసి 72,000, ఇవి 2,000. షూజు 3,000, బ్యాగ్ ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ 3,000. సో మనకు ఈ హెల్మెట్ ఒక్క హెల్మెట్ ఎంత తెలుసా, ఇది 6,000 ప్లస్ దీనికి సెనా ఉంది చూస్తున్నా, సెనా ఇంటర్కామ్ అంటారు, సెనా అంటారు. సో ఇది వచ్చేసి నాకు మొత్తం 14,000 ఇది హెల్మెట్ సెట్. అంటే ఈ సెనా లేకపోతే 7,000, సెనా ఉంటే ఎక్స్ట్రా అనమాట, మొత్తం 14,000. సో ఈ 2 బ్యాగులు వచ్చేసి నాకైతే 6,000 పట్టింది. సో మళ్ళీ ఆ హెల్మెట్ మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు మనకు టోటల్ ఎంత అయిందంటే, ఫోన్ కూడా మోటోలాగింగ్ కోసమని కొనుక్కున్నా. సో ఫోన్ అంటే కామన్ కాబట్టి ఈ మామూలుగా ఈ యాక్సెసరీస్కి ఎంత అయిందంటే, ఒక్క నిమిషం, ఈ యాక్సెసరీకి వచ్చేసి ఈ యాక్సెసరీస్ ఇవి ఉన్న వాల్యూ ఇప్పుడు ఎంతనంటే 2,35,000 అనమాట. ఇంకా నేను ఎక్స్ట్రా యాక్సెసరీ ఇప్పుడు నేను కెమెరా హోల్డర్స్ ఇంకా చాలా ఉన్నా. సో ఈ హోల్డర్ పట్టుకున్నా కానీ దీన్ని చూపెట్టలేదు. సో స్టిక్ ఉంది, ఇంకా స్టిక్ కూడా లోపల ఉంది. సో ఇవన్నీ తీసినా కానీ ఇంకా కొన్ని అయితే లోపలనే ఉండిపోయినాయి. సో ఇదన్నమాట మనది. సో ఇంకా నేను ఇంకా బ్యాగ్ కొనలేదు, అంటే అది హెల్మెట్ కొనలేదు, ఇంకోటి సూట్ కేస్ అది ఉంది అది కొనలేదు. ఇంకేంటంటే చాలా ఉన్నాయి నేను చెప్పాను. ఫోన్ కొన్నా, దీనికి 2,35,000 అయినా. సో నా బండి వచ్చేసి 3 లక్షలు. సో నా బండి వచ్చేసి నెట్ ప్రైస్ వచ్చేసి నేను కొన్నది 2,80,000 కొన్నా. సో దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వచ్చేసి మొత్తం అయ్యింది నాకు 3 లక్షలు అయింది. సో ఈ రెండు ఏంటంటే, ఇప్పుడు ఇది 2,35,000 ప్లస్ 5 లక్షలు, 7,35,000. ఇవి 2,35,000 ప్లస్ నాది బండి 3 లక్షలు. సో మొత్తం కలిపి 7,35,000 అయింది. చాలా అంటే చాలా ఇన్వెస్ట్ చేసిన అనమాట వీటి మీద. సో ఇవేంటంటే నా ఓన్ మనీతో ఇన్వెస్ట్ చేసిన, ఈఎంఐలు పెట్టుకున్నా. సో 2-3 ఇయర్స్ నుంచి ఎంత కష్టపడినా అంటే, 2-3 ఇయర్స్ నుంచి నేను బయట అంటే చాలామంది ఎంజాయ్ చేసే అవి ఇది కొనుక్కుంటారు కదా. సో అట్లా కాకుండా ఓన్లీ వీటి కోసమే ఖర్చు పెట్టిన. సో ఇప్పటికీ ఇంకా నేను వీటికి ఇంకా థింక్ చేస్తున్నా, ఇంకా పెట్టాలనేసి అదనమాట. సో చాలామంది నా బైక్ అడుగుతారు, అంటే మా విలేజ్లో ఉండేవాళ్ళు కూడా నీ బైక్ ఏది అనుకుని. సో సర్వీసింగ్కి ఇచ్చిన, ఇంటి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం, నేను సర్వీసింగ్కి ఇచ్చిన. సో అది తీసుకొచ్చి అంటే ఇన్ని రోజులు నేను ఇంట్లోనే పెట్టిన, చాలామంది అడుగుతారు అనేసి దాన్ని తీద్దాం అనేసి సర్వీసింగ్కి ఇచ్చి ఇప్పుడు నేను వచ్చేసిన అనమాట. ఇప్పుడు మళ్ళీ సర్వీసింగ్ దగ్గరికి వెళ్ళి నా బైక్ తీసుకొని వద్దాం. ఇక్కడ అనిపిస్తుందా? ఇక్కడ మీకు అనిపిస్తలేదు, దగ్గర చూస్తా. సో అక్కడ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ కెమెరా అయితే పెట్టి చూపిస్తా. ఇదిగో ఇడుందా, ఇదే మన బండి. అదే మన బండి. సో మన బైక్ వచ్చేసి అంతా ఫ్రెష్ అయిపోయి ఎంత బాగుంది. సో మన ఇంక టైర్ వేయించాను అనమాట ఇవాళని. ఇంక టైర్ వేయించి వాషింగ్ చేసి సర్వీసింగ్ అయింది. ఇంకా రెడీ అవుతుంది అనమాట, ఇంకా మనం వెళ్ళాలి. సో బైక్ తెచ్చేసాము కదా, అయిపోయింది. ఇంకా రైడింగ్కి ప్లాన్ చేయాలి. సో నేను ఈ ఇయర్ అంటే న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మేబీ రైడింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ నేను యాక్టివ్గా తీసుకున్నప్పుడు నేను శ్రీశైలం మొక్కున్నాను, నా పెద్ద బైక్ కొనుక్కుంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని రైడ్ స్టార్ట్ చేస్తాను. సో లాస్ట్ టైం అనుకున్నా కానీ శ్రీశైలం వెళ్ళలేదు. ఈసారి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత బండికి పూజ చేయించేసి ఇక అక్కడ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గోవాకి వెళ్ళాలి. సో ఇంకా రైడ్లు కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజులు మన కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవి ఉండే. సో మన ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక ఇక మనకి ఇంకేంది, ఇక రైడ్లు చేసుడే. ఇక ఆఫీస్లో కూడా మనకి కూడా అయిపోతుంది. ఈ 3 monthsలో బాగుండి అయిపోతాయి. అయిపోయినాక ఇంకా రైడింగ్స్ మళ్ళీ వేరే ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి పోవడం అన్నా. సో అలా అంటే మనకు ఇంక్రిమెంట్ బాగా రాకపోతే ఇట్లా చేంజ్ అవ్వచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో లాగుతో మళ్ళీ మీ ముందుకు. అందరు బాయ్ బాయ్, సీ యూ.